హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనం దసరా పండగకి రకరకాల స్వీట్స్, పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటాం కదా. అలాగే మనకి ఇంట్లో పిల్లలు పెట్టడానికి మనకి దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. రవ్వ కేసరి, రవ్వ ఇవన్నీ పులిహోర అవన్నీ చేస్తూ ఉంటాం కదా. నేనైతే ఇప్పుడు రవ్వ లడ్డు చేయబోతున్నాను. రవ్వని బొంబాయి రవ్వ తీసుకోవాలి, కాస్త వేయించుకోవాలి. ఇలాగ నేను కొంచెం నెయ్యి వేసి వేయించాను అన్నమాట. బాగా బ్రౌన్ కలర్ అయితే రావక్కర్లేదు, నేతిలో కాస్త వేగితే ఆ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక కప్పు పంచదార తీసుకోవాలి. దీనికి ఈక్వల్గా ఒక కప్పు కొబ్బరిని కూడా నేను కొంచెం వేయించుకున్నాను అన్నమాట. మనం పచ్చి కొబ్బరిని ఎప్పుడు తురిమి ఇలా ఫ్రీజర్లో పెట్టుకుంటే తెల్లగా భలే ఉంది కదా. ఇలాగ ఎప్పుడైనా మనం అప్పటికప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఈ కొబ్బరిని తీసి నేను కొంచెం నెయ్యి వేసి ఇలా వేయించాను. ఇలా పొడి పొడిగా వస్తుంది, బాగా ఎర్రగా రాకూడదు, ఇలాగే ఉండాలి. కలర్ చేంజ్ అయిపోతుంది, మళ్ళీ రవ్వ లడ్డు బాగోదు. ఇలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా కాస్త నేతిలో వేయించుకున్నాను. యాలకుల పొడి ఇప్పుడు మిక్సీ పెట్టేటప్పుడు ఇవన్నీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం పచ్చకర్పూరం అన్నాను కదా, పచ్చకర్పూరం చిటికెడు. మామూలుగా పూజలకు వాడే కర్పూరం కాదు, స్వీట్లకు వాడే పచ్చకర్పూరం అంటారు, అది వేరే ఉంటుంది. అది మెత్తగా సూర్ణం చేసుకొని మనకి అర్జెంటుగా వేసుకోవడానికి ఉపయోగపడేలాగా ఇలా జిప్లా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడే స్వీట్కైనా కూడా అది కొంచెం చిటికెడు వేస్తాను అన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, ఇవన్నీ కొంచెం రవ్వని మిక్సీ పడదాం. ఈ గరుకుతనం లేకుండా స్మూత్గా వస్తుంది. రవ్వని, పంచదారని, డ్రై ఫ్రూట్స్ని, రవ్వను ఒక్కటే ముందు మిక్సీ జార్లో వేసి కొంచెం తిప్పేద్దాము. తర్వాత డ్రై ఫ్రూట్స్, పంచదార కూడా వేసుకొద్దాం. మనకి బాదాములు మిక్సీలో వేసినా అక్కడక్కడ ముక్కల కింద ఉంటాయి, అలా లేకుండా ఉండాలంటే మనం ఇందులో వేసి కొంచెం ఒక్కొక్కటిగా వేసుకొని మనం కొట్టుకొని అప్పుడు మిక్సీలో వేద్దాము. ముక్కలు లేకుండా జీడిపప్పుతో పాటు కలిసిపోతుంది అన్నమాట. పిల్లలు కొంతమంది జీడిపప్పులు ఇవి కూడా తినట్లేదు, ఇవి కలిసిపోయేలాగా మనం చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, ఓకే పర్వాలేదు, మరీ మెత్తగా అయితే అయిపోదు. ఇట్లా కొట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు రవ్వ తీసుకొచ్చి రవ్వని మిక్సీ పడితే ఇలా రవ్వలాగా చక్కగా బాగుంటుంది అనమాట. సున్నుండల పిండి ఎలా చేసుకుంటాం అలా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం తీసుకున్నాం కదా పంచదార కూడా ఇందులో వేసేద్దాం. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసి జస్ట్ ఒకసారి తిప్పితే సరిపోతుంది. పంచదార ఊరినే నలిగిపోద్ది కదా. మిక్సీ పట్టిన తర్వాత సరే ఇలాగ అయిపోయింది కదా, చాలా సాఫ్ట్గా భలే ఉంటాయి. ఈ రవ్వ లడ్డూలు అయితే చాలా బాగుంటాయి. రవ్వ లడ్డూలు తినను అనే వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. ఇట్లాగా కొబ్బరి అన్నీ కలిపేసి మనం ఒక దగ్గర పెట్టుకుంటే అప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకొని నెయ్యి కాస్త పాలు వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎవరైనా వస్తే గబుక్కునేమీ లేదనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఈ మిశ్రమంలో ఇప్పుడు మనం కొబ్బరిని వేయించి ఉంచుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసి కలిపేద్దాం. యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ అంతా అందులో నలిగిపోయి కాస్త ముక్క చెక్క కింద ఉంటుంది, బాగా పంటికి తగులుతుంది అన్నమాట. అలా కాకుండా ఇంకా పైకి కనపడాలి అంటే ఇంకా కాస్త మనం వేసుకోవచ్చు. పచ్చకర్పూరం కొంచెం చిటికెడేస్తే ఆ ఫ్లేవరు, ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఇంకా కనపడాలి అంటే ఇంకా కొంచెం మనకి వేయించి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలు, అవి కూడా వేసుకోవచ్చు. అవి కూడా తర్వాత వేద్దాం. ఇప్పుడు మెత్తగా అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ రవ్వ లడ్డూలకి స్వీట్కి కాస్త మిల్క్ మేడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూను ఇందులో వేసేసి బాగా కలిపేద్దాం. నెయ్యి కాస్త చూసుకుంటూ పాలు వేసుకోవాలన్నమాట. ఇందులో కూడా స్వీట్ ఉంటుంది కదా. ఇప్పుడు నెయ్యి వేసేద్దాం. కాస్త వేడి చేసుకొని నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. బాగా వేడి చేసి నెయ్యి కూడా వేసేసుకుందాం. ఇందులో ఎంతైనా వేసుకోవచ్చు, దీంట్లో ఇంతని కొలమానం ఏమీ లేదు. నెయ్యి మన ఇష్టం అన్నమాట. డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకుంటాను ఎప్పుడు, ఇట్లా ముక్కల కింద చేసుకొని అవి కూడా వేసేద్దాము. అలాగే ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి ఉండ అయ్యేటట్టు కొంచెం కొంచెంగా మనం బాగా మరిగించుకొని ఉంచుకున్న పాలని కాస్త వేసుకొని మనం లడ్డూలు చుట్టుకోవడమే. చూసారు, ఇదంతా కలిసిపోయింది కదా, బాగా మిక్స్ అయిపోయింది కదా. మొత్తం పంచదార పొడి, కొబ్బరి అవన్నీను డ్రై ఫ్రూట్స్ కూడా కనబడుతున్నాయి. ఇట్లా కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుందాము. వేసుకొని ఉండ అయ్యేలాగా, ఒకేసారి కాకుండా పలసనైపోతే ఉండ గట్టిగా రాదన్నమాట. ఇలా అవ్వకూడదు, కొంచెం కొంచెంగా వేసుకొని మనం లడ్డు చుట్టేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అమ్మవారికి ప్రసాదం కింద కూడా చాలా బాగుంటుంది. మనం పంచుకోవడానికి అందరికీ కూడా బాగుంటుంది అన్నమాట. నెయ్యి అది ఎక్కువ వేసుకున్న
తక్కువ ఎంతైనా వేసుకోవచ్చు. దీనికి బాగా ఎక్కువ ఏమీ పట్టదు. మనం ఇప్పుడు మిల్క్ మేడ్ ఇవన్నీ వేసాం కదా, చాలా చాలా బాగుంటుంది. ఈ లడ్డు అయితే ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. కొబ్బరి టేస్ట్ అన్నీ బాగా తెలుస్తాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ కనపడుతూ ఉన్నాయి కదా, చాలా బాగుంది కదా. లడ్డు అయితే చేసేద్దాం అన్నీ. రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదంతా కూడా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ట్రై చేయండి. మనకి బయట ఎన్నో రకాల స్వీట్స్ దొరుకుతుంటే ఇప్పుడైతే రవ్వ లడ్డూలు సున్నుండలన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే అందులో స్వీట్ ఎక్కువ వేస్తారు, మరి నెయ్యి కూడా వేరే నెయ్యి ఏదో వాడతారు. ఎక్కువ నెయ్యి కూడా మనకు అంత మంచిది కాదు. కొలెస్ట్రాల్, బీపీలు ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకని మనం ఇంట్లో చేసుకుంటే మనం ఎన్ని వేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇది ఆరోగ్యానికి హాని చేసేది కాదు. ఈరోజైతే నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇష్టంగా తినవచ్చు అన్నమాట. పిల్లలు అందరూ కూడా తిని హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఇదేనండి ఈరోజు నేను చేసిన స్వీట్. అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకున్నాను. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటే అట్లా వెన్న ముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట లడ్డు. అంత బాగుంటుంది. అప్పటికప్పుడు చేసేసుకుంటే అయిపోతుంది. ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది. ఓకేనా? మరో మంచి వంటతో, మంచి నైవేద్యం ప్రసాదాలతో మళ్ళీ రేపొద్దున్న మీకు నేను చేసి చూపిస్తాను. ఈరోజైతే అమ్మవారి అవతారం లలితాదేవి అవతారం అన్నమాట. మన దుర్గమ్మ గుడిలో లలితాదేవి అవతారంతో మన అందరికీ భక్తులకి దర్శనం ఇస్తూ ఉంది. అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.